క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్పదైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెలలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. కొద్ది నిమిషాలు నీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ పొందమని ప్రార్థిస్తాం నాయన. మనిషి గారిని మాట్లాడే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవా, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో, ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే నీ మాటలతో మాట్లాడే మహిమ పొందమని నీకే సమస్త ఘనత మహిమలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమన వాళ్ళరా, దేవుని యొక్క మహాకృప చేత మరలా మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభుని స్తుతిస్తాను, ప్రభుని ఘనపరుస్తాను. గొప్పదైన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, మన జీవితాలలో ఏమి కావాలి? వాట్ డు వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏమి కావాలి అన్నప్పుడు ఆయన సన్నిధి మన జీవితాల్లో కావాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 12వ వచనం నుంచి 15 వచనాలను చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్తివి కదా. కాబట్టి నీ కటాక్షము నాడెల కలిగినట్లా నీ కటాక్షము నాడెల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తున్నగా మోషే నీ సన్నిధి రానిడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. క్రీస్తునందు ప్రేమన వారలారా, హిస్ ప్రజెన్స్ విల్ లీడ్ అవర్ లైఫ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, హిస్ ప్రజెన్స్ విల్ లీడ్ అవర్ లైఫ్. ప్రభువు సన్నిధి లేదా ఆయన సన్నిధి మన జీవితాలను వెంబడిస్తూ ఉంది, మన జీవితాలను నడుపుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు మోషే ప్రవక్త ఇంతగా దేవుణ్ణి ముఖాముఖిగా చూడాలనుకున్నాడు? ఎందుకు మోషే ప్రవక్త దేవుని సన్నిధి కోసం అంత ప్రాకులాడుతూ ఉన్నాడు? ఎందుకు మోషే ప్రవక్త దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని మనం గ్రహించినప్పుడు, ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఐగుప్తు దేశంలో, ఐగుప్తు సంస్కృతిని మనం చూస్తూ ఉన్నప్పుడు, కల్చర్ ఆఫ్ ఈజిప్షియన్స్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, రకరకాల దేవీ దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఆంఫీబియన్స్ని వాళ్ళు భయంకరంగా పూజిస్తూ ఉన్నారు. కప్పలను, తర్వాత భయంకరమైన కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ని, తర్వాత భయంకరమైన రెప్టైల్స్ని మరియు ఆంఫీబియన్స్ని వారు భయంకరంగా దేవీ దేవతలుగా పూజించేవారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, చరిత్ర మనం చూస్తూ ఉన్న ఐగుప్తు దేశంలో భయంకరంగా ఏది కనపడితే అది, ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న భయంకరమైన విషసర్పాలు కానివ్వండి, నక్కలు కానివ్వండి, భయంకరమైన జంతు ఆరాధన వారు చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దూడలను కూడా భయంకరంగా వారు పూజిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు మోషే ప్రవక్త అంతగా దేవుని సన్నిధి వెతుకుతూ ఉన్నాడు అని గమనించినప్పుడు, చూడండి, దేవుని యొక్క ప్రణాళిక మనం చూద్దాం. చూడండి, వాట్ ఈజ్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. ఆ రోజులో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆయన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాలనుకున్నాడు? చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 18వ వచనం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదామని సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఈ గొప్ప రెడెంప్షన్ లేదా ఎక్సోడస్ జరిగిస్తూ ఉన్న దేవుడు, ఎగ్జిట్ ఫర్ దర్ క్రై, ఎగ్జిట్ ఫర్ దర్ స్ట్రగుల్ ఇన్ లైఫ్. వారి జీవితాల్లో భయంకరమైన శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. వారు ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారు గమనిస్తూ ఉంటే మనం చూస్తాం. చూడండి, అదే నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో మనం ఆ మాట చూస్తాం.
ఆ చివరి 3వ 4వ లైన్లో మనం చూసినప్పుడు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారంటే మొదటి అధ్యాయం చూస్తాం చూడండి, నిర్గమాకాండం 1:14. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటి మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే దాని ముందు వచనం మనం చూస్తే చూడండి, 12వ వచనంలో అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి అనే మాట మనం చూస్తాం. ఇంత శ్రమ వస్తూ ఉన్నా, ఇంత కష్టంలో ఉన్నా ఇశ్రాయేలు ప్రజల వారి జనాలు వారు ప్రబలుతూ ఉన్నారు. ఐగుప్తు కంటే భయంకరమైన గొప్పగా వారు ఆశీర్వదించబడతా ఉన్నారు, వారు దీవించబడతా ఉన్నారు. ఎందుకు వారు దీవించబడతా ఉన్నారు, ఎందుకు వారు ఆశీర్వదించబడతా ఉన్నారు గమనించినప్పుడు వారు ప్రభువుకు చాలా సమీపంగా ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి పని కూడా ఆయనకు తెలుపుతూ ఉన్నారు, ప్రభువా మేము ఈ పనిలో ఉన్నామయ్యా. కష్టం వస్తున్న ప్రతిసారి మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనుషుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, లేదా పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని దగ్గరికి పోయి ప్రభువా ఈ పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభువా అని మొరపెట్టగలుగుతున్నామా? ఆ మొర దేవుని ఎందుకు చేరినప్పుడు దేవుడు వారికి సెలవిస్తున్న మాట, మీరు పోయి దేవునికి మేము సమర్పిస్తామని చెప్పండి అని ఐగుప్తు ఫరోతో చెప్పండి అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడి నుంచి మనం ఇశ్రాయేలు ప్రజల జర్నీని మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన తెగుళ్ళు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన 10 తెగుళ్ళు అని మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన తెగుళ్ళు చూస్తూ ఉన్నాం. చివరికి రాజు జ్యేష్ఠ కుమారులు, తర్వాత ఐగుప్తు సంతానం, మొదటి సంతానం కూడా మరణించే పరిస్థితిలో కూడా వచ్చేసి అంత పరిస్థితికి వచ్చేసరికి ఫరో హృదయం కఠినమైపోయింది. ఇంకా కఠినపరచబడి ఇంకా లాస్ట్కి ఆయన పంపిస్తూ ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదో పంపించాడు కానీ మరలా రాని, తర్వాత మరలా ప్రజలు వచ్చి ఎందుకు వారిని ఊరికే పంపించావంటే అప్పుడు మళ్ళీ హృదయం కఠినపరచబడింది. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఎర్ర సముద్రము, ఇవన్నీ మనం చూసిన తర్వాత ఇదంతా మోషే తన జీవితంలో తలపోసుకుంటా ఉన్నాడు. వీ మస్ట్ రిమెంబర్ వేర్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్. ఈరోజు మన జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆదరించాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం లేవనెత్తాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడో గమనిద్దాం ప్రియమైన బిడ్డలారా. ఇది జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితంలో ఏ పాటివి అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ జీవితకాలం మట్టుకే మనం జీవిస్తూ ఉంటే దేవుడు మరలా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మోషే ప్రవక్త దేవుని సన్నిధి కొరకు ఆహ్లాదపడతాడు, ఎందుకు మోషే ప్రవక్త దేవుని సన్నిధి చూడాలని ఆశపడుతున్నాడంటే మనం చూస్తూ ఉన్నాం. అదే 14వ అధ్యాయం నిర్గమాకాండం 14:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభంలో రాత్రివేళ అగ్నిస్తంభంలో ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇట్ షోస్ హిస్ ప్రజెన్స్, హిస్ టాంజిబుల్ ప్రజెన్స్. ఆయన సన్నిధిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో కావాల్సింది ఏంటంటే ఆయన సన్నిధి మనకు కావాలి. లార్డ్, ఇఫ్ యువర్ ప్రెసెన్స్ ఇస్ నాట్ కమింగ్ విత్ us, లార్డ్ వీ నీడ్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధి మా జీవితాల్లో కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. అందుకే మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకాండం 33వ అధ్యాయంకి వద్దాం. చూడండి, మొదటిగా ఆయన చూస్తూ ఉన్నాం 12వ వచనంలో మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పోమని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. మోషే దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఎందుకు దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాడంటే తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును ఆయన తలపోసుకుంటూ మోషే ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి 12వ వచనం నుంచి, నేను నీ పేరును బట్టి నేను ఎరిగిన్నాను, నీవు నా కటాక్షము నీకు కలిగిన నీవు చెప్పితివి కదా. లార్డ్, యు హావ్ సెడ్ దట్ యు ఆర్ షోయింగ్ మర్సీ టువర్డ్స్ మీ. ఈరోజు మన జీవితాల్లో ఆయన కటాక్షం కనిపించట్లేదేమో, ఆయన కృప కనిపించట్లేదేమో, కనిపించకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఈ మాట మనం చూస్తా ఉన్నాం. చూడండి, నీవు కటాక్షం చూపిస్తా అని చెప్తున్నావు కదా ప్రభువా, ఎక్కడ చూపిస్తున్నావు ప్రభువా అని మోషే అడుగుతా ఉన్నాడు, ప్రారంభిస్తున్నాడు. ద కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మోసెస్. దిస్ బ్యూటిఫుల్ చాప్టర్ షోస్ హౌ గ్రేట్లీ
మోసెస్ హ్యాడ్ కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో సంభాషణ చూస్తాం, ఎన్కౌంటర్ విత్ గాడ్. ఈరోజు మన జీవితాలు ఇంకా మారట్లేదు, మారినప్పటికీ నిజమైన క్రైస్తవ జీవితం మనం జీవించట్లేదు అని అంటే, ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. ఎన్కౌంటర్ అన్నప్పుడు ఆ సంఘర్షణ మన జీవితంలో కావాలి. ప్రభువుతో సంఘర్షణ, పెనూయేలు అనుభవం ఈరోజు మన జీవితంలో ఉండాలి. సినాయి కొండ మోషేతో ఉన్న, ప్రభువుతో ఉన్న అనుభవం మోషేకి ఎలాగైతే ఉందో అటువంటి అనుభవం నీవు నేను కలిగి ఉండాలని దేవుడు మనతో ఆశపడతాను. అందుకని చూస్తా ఉన్నాం, చూడండి 12వ వచనంలో, నీ కటాక్షము నాడల కలిగినట్లా నీ కటాక్షము కలిగినట్లుగా అని అంటున్నాడు. ప్రభు, నీ కటాక్షం నాకు ఇస్తా అంటున్నావు కదా, అయితే నువ్వు అంటున్నావు నీ కటాక్షం, సరే నువ్వు చెప్తున్నావు కదా కటాక్షం ఉందని, సరే నీ కటాక్షం నా మీద కలిగితే. ఎంత అద్భుతంగా మోషే దేవుని ప్రాధాయపడతా ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నామా? లేదా మన జీవితంలో, ప్రభు నేను ఈ ఆర్థిక క్షోభతో వెళ్తా ఉన్నా, ఈ మనుషులు నన్ను ఈ మాట అన్నారు, ప్రభువా ఏంటి నా పరిస్థితి అంటా ఉన్నామా? లేదా ప్రభువా నువ్వు వాగ్దానం చేసావు కదా, నువ్వు నమ్మదగిన దేవుడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రభువా అయ్యా నా జీవితంలో అటువంటి కార్యం చేయి ప్రభువా అన్న పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ యువర్ ప్రేయర్. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు చేస్తావు నాయన నా జీవితంలో, నువ్వు చేయగలవు ప్రభువా నా జీవితంలో, ఎందుకు ఆ ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం, అందుకు యేసు నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అంటాడు, ప్రభువా నీ కటాక్షము ఉంటే నీ కటాక్షము కలుగునట్లుగా. ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ యు హ్యావ్ ఫౌండ్ గ్రేస్ ఇన్ యువర్ సైట్. ఈరోజు కృప లేదా దయ మనుషుల దగ్గర నుంచి మనం పొందాలని ఆశపడతా ఉన్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు కృప ధారాళంగిస్తూ ఉన్నాను, నా కృపను పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే చూస్తున్నాం, ఇఫ్ యు హ్యావ్ ఫౌండ్ గ్రేస్ ఇన్ మై సైట్. దేవుని దృష్టిలో దయ పొందుకున్న వారిగా ఉండాలి, దేవుని దృష్టిలో కృప పొందుకున్న వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే చూస్తా ఉన్నాం, చూడండి, కాబట్టి నీ కటాక్షము నాడల కలిగినట్లుగా నీ కటాక్షము కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు ప్రభువా అన్న కటాక్షం వేడుకుంటున్నాడు. ఎందుకనంటే ఆ కటాక్షము ద్వారా, ఆ మర్సీ ద్వారా, ఆ గ్రేస్ ద్వారా, ఆ కృప ద్వారా మనము ఆయన మార్గాన్ని తెలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభువా. 139 కీర్తన 24 వచనం, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. లార్డ్ షో మీ యువర్ వే. ఈ ప్రార్థన మనం చేయాలి. మొదటిగా ఆయన సన్నిధి కావాలని చెప్తున్నాం మనము. మన జీవితంలో ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలుపు. లార్డ్ షో మీ యువర్ వే. నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. ప్రియమిత్రులారా, ఆ కింద మాట మనం ధ్యానిస్తాను, వాక్యం ఉపయోగిద్దాం. చూడండి, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాట మనం చూస్తా ఉన్నాం. ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభువా, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఇఫ్ యు హ్యావ్ ఫౌండ్ గ్రేస్ ఇన్ యువర్ సైట్, ఇఫ్ ఐ ఫౌండ్ గ్రేస్ ఇన్ యువర్ సైట్, షో మీ యువర్ వే సో దట్ ఐ మే నో యూ అంటాడు. హల్లెలూయా. అయ్యా ఒకవేళ నీ కటాక్షం నా మీద కలుగుతూ ఉంటే ప్రభువా, నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభువా, అప్పుడు నేను తెలుసుకుంటాను ప్రభువా. ఈరోజు క్రైస్తవులు అని చెప్తా ఉన్నాం కానీ దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దేవుని మన జీవితంలో చాలా చిన్నగా చేసుకుంటా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్తా ఉన్నాడు దేవుడు. అయితే ఈరోజు మనం ఏం చేసుకున్నాం తెలుసా? ఏదో ఆశీర్వాదం కావాలంటే దేవుడు కావాలి, ఏదో దీవెన కావాలంటే దేవుడు కావాలి, ఏదో చిన్న చిన్న వాటి కొరకు మనం దేవుణ్ణి అడుగేస్తూ ఉన్నాం. ఒక తాత్కాలికమైన ఆశల కొరకు, ఒక తాత్కాలికమైన కోరికల కొరకు ఈరోజు దేవుని వాడేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, తాత్కాలికమైన దీవెనలు, తాత్కాలికమైన ఆశీర్వాదాలు కావాలి అనుకుంటా ఉన్నాం. అవన్నీ మన జీవితంలో ఉండాలి, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన సన్నిధి మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీకు కావాలనుకుంటున్న డబ్బు కంటే, నువ్వు కావాలనుకుంటున్న ఆశీర్వాదం కంటే, నువ్వు కావాలనుకుంటున్న
ఏ కోరిక కంటే గొప్పది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిని అడుగు. నీ జీవితంలో, మన జీవితంలో ఆయన సన్నిధిని అడగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కటాక్షం అడగలిగితే ప్రభువా దయచేసి నీ మార్గం, వాట్ అ గ్రేట్ వర్డ్, లార్డ్ షో మీ యువర్ వే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మోషే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో దేవుని వెతుకుతూ దేవుని సన్నిధిని వెతకాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభువు తన మార్గాన్ని మోషేకు తెలుపుతా ఉన్నాడు. అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా నీ మార్గం తెలుసుకుంటే చాలయ్యా, నీ మార్గం తెలుసుకొని నీ దగ్గరికి వస్తే చాలు ప్రభువా, నేను తెలుసుకుంటాను. ఎంతమంది ఈరోజు ఆశపడుతూ ఉన్నాం దేవుని మనం తెలుసుకోవాలని. పౌలు కూడా అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనంలో మాట మనం చూస్తాం. చూడండి, పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అనే మాట మనం చూస్తాం. టు నో క్రైస్ట్ రిజరక్షన్ పవర్. క్రైస్ట్ రిజరక్షన్ పవర్. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకోవాలని నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. తన ప్రజలందరినీ విడిచిపెట్టేసి వచ్చాడు. ఎందుకనంటే మోషే, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నిన్ను తెలుసుకోకుండా నా జీవితంలో ఏం చేయకూడదు ప్రభువా. ఒక లోక సామెత కూడా మనం చూస్తూ ఉంటాం, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అనే మాట మనం చూస్తాం. ప్రాక్టీస్ వాట్ యు టీచ్. ఏదైతే మనము బోధన చేస్తూ ఉన్నామో దానికి అనుగుణంగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బ్రదర్ బిడ్డారా, యువర్ లైఫ్ ఈజ్ కన్విన్సింగ్ వెన్ యూ లివ్, నాట్ వెన్ యూ ప్రీచ్ ఆర్ వెన్ యూ టీచ్. నువ్వు బోధించినంత మాత్రాన నీ జీవితానికి సరిపడ్డ జీవితం సాక్ష్యం ఉంది అని అంటే అది కాదు అంటాడు బిల్లీ గ్రహం గారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మార్గాన్ని తెలుసుకుంటున్న మనము, ఆయన చిత్తాన్ని వెతుకుతున్న మనము అక్కడ అంటున్నాడు, అయ్యా నీ ప్రజలే కదా ప్రభువా, వీరిని ఎందుకు నువ్వు క్షమించవు అనే మాట మాట్లాడుతూ ఆయన అంటాడు, కిందికి అంటాడు చూడండి, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఐ వాంట్ టు నో యూ. ఒక మంచి పాట కూడా ఇంగ్లీష్ పాటలో మనం చూస్తూ ఉంటాం, ఐ వాంట్ టు నో యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ లార్డ్, టు నో క్రైస్ట్ మోర్ అండ్ మోర్ ఇన్ మై లైఫ్. క్రీస్తుని నేను ఎరగాలి, దేవుణ్ణి నా జీవితంలో ఎరగాలన్న ఆశ ఈరోజు మనలో ఎంతమందిలో ఉంది. ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వగలడు, ఆయన ఎన్ని దీవెనలు ఇవ్వగలడు, ఆయన ఎన్ని నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు అని ఎరుగుతూ ఉన్నావు. కానీ ఆయన అద్భుతం కంటే గొప్పవాడు, ఆయన ఆశీర్వాదం కంటే గొప్పవాడు అని ఎప్పుడైనా గ్రహిస్తున్నామా మన జీవితంలో? ఆయన మన జీవితంలో ఏమైనా చేయగలడు, ఆయన మన జీవిత కథ మొత్తం మార్చగలడనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదా ఏదో మనము పాట రూపంలో పాడేసుకుంటూ లేదా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కొలికి వచ్చేస్తూ ఉన్నామా, ఆ యొక్క నిర్ణయానికి వచ్చేస్తూ ఉన్నామా? ఈ మాటలను చూస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ మాట మనం చూస్తాం. మోషే అంటున్నాడు, ప్రభువా నేను తెలుసుకుందును, అప్పుడు నేను తెలుసుకుంటానయ్యా, నీ మార్గాన్ని తెలిపితే చాలు ప్రభువా, నేను తెలుసుకుంటాను. ఆ కింద మాట చెప్పిన వాక్యం ఇప్పుడు తెస్తాను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాననగా దేవుడు అప్పుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే, నువ్వు భయపడద్దు. ఈరోజు దేవుడు కూడా చూస్తూ ఉన్న ప్రియ సహోదరుడా సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చేటట్లు చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నానని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. గ్రేట్ కమిషన్ ఇస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అనే మాటను ఆయన చెప్తాడు. అందుకే చూస్తూ ఉన్నాం చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అని మోషే ప్రవక్త చెప్పినప్పుడు మోషే అద్భుతంగా రిప్లై ఇస్తాడు. ఏమనంటాడు, ప్రభువా నీ సన్నిధి రాని ఎడలా, హల్లెలూయా, నీ సన్నిధి రాకపోతే నా జీవితం ఏమైపోతుంది ప్రభువా? ఈరోజు ఇది అడుగుదామయ్యా, నీ సన్నిధి మా జీవితాల్లో కావాలి ప్రభువా. నీవు మాతో వస్తే ఏ తెగులు ఉండదయ్యా, నువ్వు మాతో వస్తే ఏ దిగులు ఉండదు ప్రభువా, నీవు ఉంటే చాలు ప్రభువా మా జీవితంలో. ఎప్పుడైతే ఆ ఒక నిర్ణయానికి మనం వస్తామో మన జీవితాలు ఆయన సన్నిధితో నింపబడతాయి. అత్యంత ప్రాముఖ్యంగా ఈరోజు మన జీవితాల్లో కావాల్సింది ఆయన సన్నిధి. ప్రియమైన బిడ్డారా, ఆయన సన్నిధి వెతుకుదాం. ఆయన సన్నిధిని వెతికే గొప్ప కృప ప్రభు మనకు సహాయం చేయను గాక. తల వంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. నీ సన్నిధి మాకు తోడుగా వస్తుందని ప్రభు తండ్రి మీరు మాకు సెలవిచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల పదలపరిచి స్థిరపరిచి బలపరిచి
నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తాం. ఎవరైతే ప్రభా నీ సన్నిధి కోసం వెతుకుతున్నారో ప్రభా, వారి జీవితాల్లో నీ సన్నిధి దయచేసి నాయన ప్రభా, వారి జీవితాల్లో నీ సన్నిధి నడిపించే కృపను భాగ్యం దయచేయమని నీకే సమస్త ఘనత మేము ప్రార్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us all.